doing Activity 5, Biodiversity, Traits and Conservation. Regarding case studies, from case study 2, we are doing the mini drama. అబ్బబ్బా ఏంటో ఈ వేడి ఒకటే చంపేస్తుంది. ఎటన్నా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అలా వెళ్తున్న శ్రీలంక పక్షికి ఆ పక్షి ఎదురొస్తుంది. ఎవరు నువ్వు? నేను మయన్మార్ నుంచి వచ్చిన వలస పక్షిని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా దేశంలో వరదలు వచ్చాయి, అందుకే నా జాతి పక్షులన్నీ ఆ వరదలో కొట్టుకుపోయాయి. నేను ఒక్కదాన్నే ఉన్నాను, అందుకే ఇంకా ఏదన్నా దేశంకి వెళ్దామని ఇటు వచ్చా. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నేనా? ఏం చెప్పమంటావు? పగలు రాత్రి అనే తేడా లేకుండా ఒకటే వేడి, చెట్లన్నీ కొట్టేశారు. ఎటన్నా వెళ్ళిపోయి మంచి ప్రదేశం చూసుకొని ఉన్నన్నాళ్ళు జీవితాన్ని సాగించాలని వచ్చాను. సరే పద పద, ఏదన్నా చోటు చూసుకుందాం. అలా వెళ్తున్న శ్రీలంక పక్షికి మయన్మార్ పక్షికి ఒక పక్షి ఎదురొస్తుంది. ఇంతకీ ఎవరు నువ్వు? నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలస పక్షిని. ఎందుకు నువ్వు ఇటువైపు వస్తున్నావు? ఎందుకంటే మా దేశంలో రైతులు పంటకి పురుగుల మందు కొడుతున్నారు, దానివల్ల పురుగులు ఏమీ రావట్లేదు. అందుకే నాకు తినడానికి ఆహారం ఏం లేక వలస వచ్చాను. అవునా, సరే పదండి మనం వెళ్దాం. అలా వెళ్తున్న ముగ్గురు పక్షులకి బంగ్లాదేశ్ పక్షిని ఒక పక్షి వచ్చి ఢీకొంది. నీకు అసలు బుద్ధుందా? ఎవరు నువ్వు? వచ్చి మా స్నేహితుడిని ఢీకొన్నావు. చూడు ఎట్లా చిత్త అయిపోయాడో. నన్ను క్షమించండి, నేను వచ్చాను. నేను ఒక వలస పక్షిని. అక్కడ నన్ను వేటాడే వేటగాడు నన్ను వేటాడుతున్నాడు, అందుకే నేను చూసుకోకుండా మీ స్నేహితుడిని గుద్దేశాను. నన్ను క్షమించండి. ఇంతకీ నువ్వు ఎందుకు ఇటువైపుగా వస్తున్నావు? నేను ఒక వలస పక్షిని. సరే పదండి, మనందరం ఒక చోటు ఎత్తుక్కుందాం. అలా వెళ్తున్న ఆ 4 పక్షులకి ఒక పక్షి ఎదురొచ్చింది. మిత్రులారా చూడండి, ఏదో పక్షి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను భూటాన్ నుండి వస్తున్నాను. అక్కడ సునామీ రావడం కారణంగా ఇల్లులు చెట్లు అన్నీ కొట్టుకుపోయినాయి, అందుకని నేను ఇటుగా వచ్చాను. సరే, ఇంతకీ మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది కూడా అదే పరిస్థితి. మాది తర్వాత అంతా పెద్ద కథలే కానీ తర్వాత చెప్తాం. ముందు మనం ఉండటానికి ఒక చోటు చూసుకోవాలి. నాకు తెలిసిన ఒక ప్రదేశం ఉండండి, పదండి. ఏంటి ఇక్కడ చెట్లన్నీ కొట్టేసి ఉన్నాయి? ఈ ప్రదేశంలో చాలా వేడిగా కూడా ఉంది. పదండి. ఇక్కడ ఏంటి ప్రదేశం అంతా ఇలా కాలిపోయి ఉంది? నాకు తెలిసిన ఇంకో ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. పొగగా ఉంది. చూసారు కదా ఈ పక్షుల కష్టాలు. కనీసం ఉండడానికి చోటు లేక అవస్థ పడుతున్నాయి. రేపు రాబోయే భవిష్యత్తు కాలంలో మనుషులకు కూడా ఈ గతి పట్టేటట్టుంది. కాబట్టి మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. సేవ్ బయోడైవర్సిటీ, సేవ్ ఫ్యూచర్ జనరేషన్.